ఒక సామాన్యమైన అమ్మాయిని ఒక ఆయుధంగా మారడానికి కారణమైంది మీరు. మీరు లేకుంటే నవత ఆశయం అనేది ముందుకెళ్ళేది కాదేమో. ఏదైతే నినాదంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశానో దేశం కోసం ధర్మం కోసం అని, నాకు నచ్చినా నచ్చకపోయినా కొన్ని బయటికి చెప్పలేం. ఒక సబ్స్క్రైబర్ నన్ను కలిసి అడుక్కోవడానికి సిగ్గు లేదా? గూగుల్ పే ఫోన్పే పెట్టేసి డబ్బులు అడుగుతున్నావు. చాలా చేదనుభవాలు చూశాను. ఇల్లు ఇవ్వడానికి కూడా చాలామంది సందేహించారు. ఇక ఆడపిల్లను కాబట్టి నోటికొచ్చినట్టుగా ఒకటి రెండు కాదు ఇంతగానం క్రిటిసైజ్ చేస్తున్నారు. నేను చేసిన దాంట్లో తప్పేంటి? ప్రతి మంత్ స్టాఫ్కి శాలరీస్ ఇచ్చేసరికి గుండె డగ్ 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 అని కొట్టుకుంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఒక డైరీ అంతా నింపేసుకున్నా. ఆనందాలు దుఃఖాలు పడినప్పుడు చాలా ఏడ్చేదాన్ని. ఇప్పుడు రావట్లేదు. ఎందుకో తెలుసా? చాలా మొండిగా అయిపోయా. ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను. ఈ సంవత్సరం ఆర్వాయిస్ ఒక సంకల్పం తీసుకుంది. హిందువులందరికీ కూడా ఉపాధి కల్పించడం. అది మనం తీసుకోబోయే కొత్త ప్రాజెక్ట్. ఇంత ప్రేమనిచ్చింది నాకు ఆర్వాయిస్ ఛానల్. కాబట్టి నేను మీకు ఏం చేసినా సరే మీ రుణం తీర్చుకోలేను. ప్రాణం పోయినా సరే అడుగు వెనక్కేయను, వెన్ను చూపను. అందరికీ నమస్కారం అండి. నేను మీ జర్నలిస్ట్ నవత. మొదటగా మీ అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనాలు. ఎందుకంటే మీరు లేకుంటే నవత ఆశయం అనేది ముందుకెళ్ళేది కాదేమో. ఎక్కడో ఒక ఛానల్లో వాళ్ళు ఇచ్చే జీతానికి నాకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు తీసుకున్న కంటెంట్ తోటి ఉద్యోగం చేస్తూ ఉండేదాన్నేమో. కానీ మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన సహకారం, మీరు అందించిన ఆర్థిక చేయూత ఒక సామాన్యమైన అమ్మాయిని ఈరోజు తను అనుకున్న లక్ష్యం వైపు గురిపెడుతూ వెళ్తున్న ఒక ఆయుధంగా మారడానికి కారణమైంది మీరు. కాబట్టి నేను మీకు ఏం చేసినా సరే మీ రుణం తీర్చుకోలేను. కానీ మీకోసం నేను చేయగలిగింది ఒక్కటే. ఏదైతే నినాదంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశానో దేశం కోసం ధర్మం కోసం అని, ప్రాణం పోయినా సరే అడుగు వెనక్కేయను, వెన్ను చూపను. ఆ లక్ష్యంతోనే ముందుకు వెళ్తాను. ఆ లక్ష్యంలో ఎలాంటి ఒడిదొడుకులు వచ్చినా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూనే ఉంటాను. మీ అందరికీ తెలుసు ఈ వీడియో అసలు 22వ తారీఖు రోజు రావాల్సింది. ఎందుకంటే జనవరి 22 అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజే మన ఆర్వాయిస్ అనేది ఓపెన్ అయింది ఛానల్. శాస్త్రీపురంలో ఉన్న అయోధ్యానాథ్ ఆలయ సాక్షిగా ఈ ఛానల్ని ఓపెన్ చేశాం ఆర్వాయిస్ అనే పేరుతోటి. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అప్పుడే 2 సంవత్సరాలు పూర్తయిపోయిందా ఛానల్కి అనిపిస్తోంది. 2 సంవత్సరాల ఛానల్ పూర్తి చేసుకొని 3,33,000 మంది సబ్స్క్రైబర్స్ని సంపాదించేసింది. దీంతోపాటు ఇంకొక 2 పిల్ల ఛానల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఆర్ పొలిటికల్ అని, అదొక 13,000 సబ్స్క్రైబర్స్ ఉంది. కొత్తగా ఆర్ సంస్కృతి అని స్టార్ట్ చేసాం, అదొక 300 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్స్ కూడా మీరు తలుచుకుంటే లక్షల్లోకి సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతారు. మేబీ మీలో చాలామందికి నేను ఆ ఛానల్ స్టార్ట్ చేసింది తెలిసి ఉండకపోవచ్చు. ఏదేమైనా మీ చేయుతతో మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది అనేది వాస్తవం. కాబట్టి లాస్ట్ 1 ఇయర్ కూడా మనం ఛానల్ పూర్తయిన తర్వాత ఏం చేశాము, ఎలా నడుస్తుంది ఛానల్ అనేది మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు కూడా అంతే యాజ్ ఇట్ ఈజ్ మీతో పంచుకోవాలని వీడియో చేస్తున్నాను. చాలా ఒడిదొడుకులు చూశాను, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాను, అలాగే అడుగులు ముందుకు వేశాను. ఆఫీస్ కావాలి అనుకునే నా కళ సరే రెంట్ బేస్డ్ మీదైనా భారమైనా సరే ఆఫీస్ తీసుకున్నాము. ఒకటి రెండు కాదు, పడుతూ లేస్తూ చిన్నప్పుడు కనుక మనం తప్పటడుగులు వేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఎలా, అలానే పడుతూ లేస్తూ ఉన్నాను. పడినప్పుడు చాలా ఏడ్చేదాన్ని. ఎందుకు నేను పడుతున్నాను, ఎందుకు అనుకున్నట్టుగా అవ్వట్లేదు, ఎందుకు ఇంతగానం క్రిటిసైజ్ చేస్తున్నారు, నేను చేసిన దాంట్లో తప్పేంటి, నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను, నాతో ఇంతమంది ఉన్నారు కదా, ఎందుకు అలా ఫీల్ అవుతున్నాను. అలాగే లేచిన ప్రతిసారి కూడా ఎప్పుడూ పొంగిపోలేదండి. ఒకటి మాత్రం వాస్తవంగా చెప్తాను, నేను ఈరోజు ఎవరి కోసం ఏం చేయట్లేదు, నా కోసం, నా ముందు తరం కోసం మాత్రమే నేను కష్టపడుతున్నాను. నా దేశం కోసం, నా ధర్మం కోసం. ఎందుకంటే నేను పుట్టింది ఇక్కడ,
ఈ గడ్డ మీద పుట్టినాక ఎంతో కొంత రుణం తీర్చుకోవాలి. అందులో భాగంగా మాత్రమే చేస్తున్నాను. కాబట్టి పొగడతలకో లేకపోతే ఒక అడుగు పైకి పడ్డప్పుడో పొంగిపోను. కానీ ఒక సబ్స్క్రైబర్ నన్ను కలిసి అక్క మీ వీడియోలు బాగుంటాయి అని చెప్పినప్పుడు మస్తు ఖుషి అయిపోతా. అప్పుడు వస్తుంది సంతోషం నాకు. ఒక అవార్డా లేకపోతే ఇంకొకట పక్కన పెట్టేస్తే 60 సంవత్సరాల పెద్ద ఆయన 70 సంవత్సరాల పెద్ద ఆయన నాకు కాల్ చేసి నువ్వు నా మనవరాలు వయసమ్మ, నీ మీద నేను ఒక కవిత రాశాను అని చెప్తే నిజంగా మస్తు పొంగిపోతా. ఇంత ప్రేమనిచ్చింది నాకు ఆర్ వాయిస్ ఛానల్, లెక్కలేనంత ప్రేమ. అన్నలు, తమ్ముళ్ళు, బాబాయిలు, పిన్నులు, అసలు ఎన్ని బంధాలు నాకు ఈ ఛానల్లో. పలకరించే ప్రతి ఒక్కరూ జర్నలిస్ట్ నవత అనే బదులు నా కూతురనో అక్కనో చెల్లెమ్మనో పలకరిస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంటుంది. నాకు ఈ ఇయర్ ఒక మేజర్ సర్జరీ అయింది, మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే అప్పుడు వీడియోస్ వేయలేను కాబట్టి ఎందుకు వీడియోస్ ఆగిపోయాయి ఛానల్లో అని ఎవ్వరూ అపార్థం చేసుకోకూడదనే ఉద్దేశంతో ఏం జరిగింది అని చెప్పాను. కొంత ఆరోగ్యం అయితే సెట్ అయిపోయింది, ఆఫీస్ అయితే పెట్టుకున్నాం, అడుగులు ముందుకు పడుతున్నాయి. ఆర్థికంగా మాత్రం ప్రతిసారి ఎక్కడో భయం. ఎందుకు అనంటే ఏదైనా సరే పైసా లేకుండా పని నడవదు అనేది నేను చాలా రియలైజ్ అయినా. అలానే పైసా కోసమే పని చేయడం తప్పు అని నా మనస్సాక్షి చెప్తుంది. పైసా కోసం పని చేయొద్దు, నువ్వు పని చేస్తూ వెళ్ళు, నీ పనికి తగ్గ ఫలితం దొరుకుతుంది అని అదే సిద్ధాంతంతో నేను ముందుకెళ్తున్నా. సో ఎంప్లాయీస్ పెరిగారు. ఒకరితో జీరోతో మొదలైన ఛానల్ ఎలాగైతే 3,34,000కు చేరిందో, ఒక్కదాంతో మొదలైన ఈ ఆఫీస్ ప్రస్తుతం 6 ఎంప్లాయీస్ అయిపోయాం. ప్రతి నెల ఆర్థిక సమస్యలు ఉంటూనే ఉన్నాయి. నేను మీతో ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. చాలామంది కామెంట్స్లో పెడతారు, అడుక్కోవడానికి సిగ్గు లేదా, గూగుల్ పే ఫోన్పే పెట్టేసి డబ్బులు అడుగుతున్నావు. కానీ వాళ్ళని నేను ఒక్కటే అనాలనుకుంటా, అరే బై, నువ్వు పెట్టి ఒక ఛానల్ లేకపోతే ఇంకొకటో పెట్టి నిజాలను నాలాగా నిర్భయంగా చెప్పు. నేను ఎత్తుకున్న, మీరు అనుకున్నట్టు నేను అది వాళ్ళ ఆశీర్వాదం అనుకుంటున్నా, నువ్వు నాకు ముష్టి అనుకుంటున్నావు కదా, అదే నాకు వచ్చిన దాంట్లోంచి నేను నీకు ఇస్తా. అరే బై, ధైర్యం చేయరు, చేసి అడుగు ముందుకేస్తూ ఆ అడుగు వేయాలి అని అంటే మానసికంగా నేను సిద్ధంగా ఉన్నా, ఆర్థికంగా నేను ఆ స్థితిలో లేను. ఆర్థికంగా ఆ స్థితిలోకి రావాలి, వచ్చేదాకా సహాయం చేయండి అని అడుగుతుంటే మీకు వచ్చిన నొప్పి ఏంటో నాకు అర్థం కాలే. ఇక ఆడపిల్లను కాబట్టి నోటికొచ్చినట్టుగా కారు కూతలతోటి కింద మెసేజ్లు చేస్తారు. మీ అమ్మ మీ నాన్న మీకు నేర్పించిన సంస్కారం అదే అనుకోని దాన్ని అక్కడితో వదిలేస్తాను, నేను పట్టించుకోను. మీ సంస్కారం అంతే కావచ్చు, మీకు నేర్పించింది అంతే కావచ్చు, మీ ఇంట్లో అక్కని అమ్మని అలానే చూస్తారు కావచ్చు అనిపిస్తుంది. ఈసారి అంటే నేను ఫస్ట్ 1 year పూర్తయినాక, నా సర్జరీ అయినాక నేను చేసిన ప్రతి వీడియోలో నా కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు రావట్లేదు, ఎందుకో తెలుసా? చాలా మొండిగా అయిపోయా. తిట్టేవాళ్ళు తిడుతూనే ఉండని, అనేవాళ్ళు అంటూనే ఉండని, ఎవ్వరు తోడొస్తారా రారా అనేది పక్కన పడేని. నీ సంకల్పం అంటే నీ పక్కన ఎవరైనా ఉంటారనుకో నువ్వు ఛానల్ స్టార్ట్ చేసావా? కాదు కదా. నువ్వు ఒక ఏం పెట్టుకొని స్టార్ట్ చేసినప్పుడు దాంట్లోనే వెళ్ళు, ఇంకేమీ ఆలోచించకు అనే ఒక గట్టి ధైర్యాన్ని అయితే నేర్చుకున్నా. ఏం జరిగినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. అలానే నేను ఒంటరిదాన్ని కాదు, ఇంతమంది ఉండగా నాకు నేను ఒంటరిదాన్ని ఎలా అవుతాను? నన్ను ఆదరించి అభిమానించే వాళ్ళు చాలామందే ఉన్నారు. అలాంటప్పుడు అస్సలు ఒంటరిదాన్ని కాదు. చాలా చేదు అనుభవాలు చూశాను. రెంట్ ఇంటి కోసం నానా కష్టాలు పడ్డాను. ఇల్లు ఇవ్వడానికి కూడా చాలామంది సందేహించారు. నాకు అర్థం కావట్లేదు, అక్రమ రోహింగ్యాలు ఇక్కడ ఉన్నారు, బంగ్లాదేశ్ ముస్లిమ్స్ వచ్చి ఇక్కడ ఉంటున్నారు, ఎవడెవడో ఉంటున్నాడు, వాళ్లకు ఎనీ ఐడెంటిటీ ప్రూఫ్ లేకుండా ఇల్లులు ఇచ్చేస్తున్నారు. కానీ దేశం కోసం ధర్మం కోసం కొట్లాడుతుంటే ఒక అద్దె ఇంట్లో బతకడం కూడా కష్టమేనా అనిపించింది. ఈ రోజుకు నేను అది సఫర్ అవుతూనే ఉన్నాను. ఎందుకు అనంటే కొన్ని బయటికి చెప్పలేం, చెప్పినా అది మనకు సహాయం చేయకపోగా మనల్ని ఎగతాళి చేయడం ఎక్కువైపోతుంది. కాబట్టి అందుకని నేను అలాంటి విషయాల్ని మీ దగ్గర మాట్లాడదలుచుకోలేదు. మీకంటే నాకు ఆత్మబంధువులు ఎవరూ లేరు, కానీ కొన్ని విషయాల్ని చెప్పకుండా ఉంటేనే మంచిది అని. ఈ రోజుకు నేను అద్దె ఇంట్లో ఎదుర్కొనే సమస్యలు చాలా ఉన్నాయి, ఆఫీస్లో ఎదుర్కొనే సమస్యలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి ఓనర్ పైకి వచ్చినప్పుడు ఖాళీ చేసేయండి అని చెప్తాడేమో. ఎందుకు అనంటే నువ్వు ఎందులో చేస్తావమ్మా అంటే నన్ను చూడంగానే కనీసం నిన్న అపార్ట్మెంట్స్లో చాలామంది గుర్తుపడతారు ఆర్ వాయిస్, ఆఫీస్ ఉన్న ప్లేస్ వాళ్ళు గుర్తుపడతారు ఆర్ వాయిస్.
అది చూసి ఏదైనా భయానికి ఖాళీ చేయమంటారు. నిజంగా అలా భయపడిన ఏమంటారు సందర్భాలు చాలా. అలాగే నాకు సహాయం చేసిన పెద్దలు కూడా ఈ సంవత్సరం చాలామంది, మానసికంగా ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు చాలామంది, చెప్పుకుంటూ పోతే మస్తున్నాయి. ఒక పుస్తకం అంతా ఈ సంవత్సరం ఒక డైరీ అంతా నింపేసుకున్న. ఆనందాలు, దుఃఖాలు, కష్టాలు, గెలవడాలు, ఇగ్నోర్లు, అన్నీ చూశాను. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నా. ఈ 3వ సంవత్సరంలో ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్కి ఛానల్ని తీసుకెళ్ళడానికి కష్టపడతా. దేశాన్ని, ధర్మాన్ని రక్షించడంలో ఎవరినైనా సరే నిర్మోహమాటంగా ప్రశ్నించకుండా వదిలిపెట్టా. అలాగే ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలకు నెరవేర్చేదాకా ప్రజల తరపు నుంచి కూడా ఈ సంవత్సరం కొట్లాడటం మొదలు పెడతా. ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను. ఈ సంవత్సరం ఆర్ వాయిస్ ఒక సంకల్పం తీసుకుంది. ఆలయాల వేదికగా హిందువులందరికీ కూడా ఉపాధి కల్పించటం. దీనికి సంబంధించి మన ఆర్ సంస్కృతిలో ఒక వీడియో కూడా ఉంది, అది చూడండి. ఆలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలతో పాటు అక్కడ ఉపాధి కలిగించే ఒక అవకాశం కల్పిస్తే మన సనాతన హైందవ ధర్మాన్ని పెద్దగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉండదు. సో కాబట్టి ఆర్ సంస్కృతిలో దానికి సంబంధించిన లింక్ ఉంది, చూడండి. చూస్తే మీకే చాలా క్లియర్గా అర్థమవుతుంది. చాలా మాట్లాడాలి అనుకున్నా కానీ ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, ఏదేదో చెప్పాలనుకున్నా కానీ ఏం చెప్పిందో నాకు అర్థం కావట్లేదు. మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. 2 years కంప్లీట్ అయింది అని అంటే ఇలానే బ్లెస్ చేయండి మీ ఇంటి ఆడపిల్లని. ఆడపిల్ల అనేది నేను ఏమంటారు, జర్నలిజంలో జెండర్ ఉండకూడదు అని చెప్తా. జెండర్ లేకుండా పని చేయాలి జర్నలిజంలో. నువ్వు ఇందులోకి వచ్చావంటేనే ఆడపిల్ల అనే విక్టిమ్ కార్డో లేకపోతే బలహీనురాలను అనే విక్టిమ్ కార్డో చూపించొద్దు అనుకుంటా. కానీ ఇక్కడ నేను స్పెసిఫిక్గా ఆడపిల్ల అని ఎందుకు చెప్తున్నానంటే, ఇక తెలుగు వాళ్ళకు, మన భారతీయులకు చాలా ఆడపిల్ల అనగానే మన ఇంటి అమ్మాయి, మా అమ్మాయి అని ఓన్ చేసుకుంటారు కదా, అలా నన్ను చేసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నా. నేను మీ ఇంటి ఆడపడుచుని. ప్రతి ఒక్కరు ఇలానే ఆదరించండి, అభిమానించండి. కానీ మళ్ళీ చెప్తున్నాను, మేము ఆర్థికంగా సస్టైన్ అయిన రోజు ఖచ్చితంగా మా ద్వారా ఒకరికి సహాయం దొరుకుతుంది. అప్పటిదాకా మాత్రం మీరే చేయాలి. మనకి ఇంకా ఎక్విప్మెంట్ కావాలి. ప్రతి మంత్ స్టాఫ్కి శాలరీస్ ఇచ్చేసరికి గుండె డగ్ 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 అని కొట్టుకుంటుంది. ఎందుకంటే మనల్ని నమ్మొస్తున్నారు, వాళ్ళకు కుటుంబాలు ఉంటాయి. ఇవ్వకపోతే ఒక ఎంప్లాయీ పోయాడు అంటే నా ఆలోచనలకు సెట్ అయ్యే ఇంకో ఎంప్లాయీ దొరకడం కష్టం. ఏం జరుగుతుంది అని. సో ప్లీజ్ దయచేసి సపోర్ట్గా నిలవండి. 3rd yearలో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు మన ఛానల్లో చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే మాట్లాడలేను. త్వరలోనే మీతో అందరితో వీక్లీ వన్స్ అయినా కాల్లో మాట్లాడడానికి ఒక ప్రత్యేక కార్యక్రమంతో అయితే రాబోతున్నా. అది మనం తీసుకోబోయే కొత్త ప్రాజెక్ట్. సో చాలా చెప్పేసిన ఇప్పటికే. మీరేం చెప్పాలి అనుకుంటున్నారు, మీరు ఎలా బ్లెస్ చేస్తారు, మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా అవసరం. కామెంట్ సెక్షన్ ద్వారా అందించండి. జై హింద్, జై భారత్.